Hi guys, welcome back to our channel. AP IIIT 2026 సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుందా, నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు తీస్తారు అని ఈ 3 పాయింట్స్ మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనము సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది చూద్దాము. ఈ రిజల్ట్స్ మనకి జూలై ఫస్ట్ వీక్లో అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవ్వాలి. మనకి కౌన్సిలింగ్ వచ్చేసి జూన్ 19th నుంచి 23rd వరకు జరుగుద్ది. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటారో అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారో ఆ మిగిలిన సీట్లన్నింటినీ కూడా మనకి సెకండ్ ఫేజ్లో రిలీజ్ చేయడం జరుగుద్ది. సో మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చేసి జూలై ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ పాయింట్ క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్. ఈ క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ చెప్పేదానికన్నా ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అంటే చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో నన్ను, అక్క నాకు 587 వచ్చినాయి, 588, 590 ఇట్లా వచ్చినాయి, మా కేటగిరీ ఇది అయినా మాకు సీట్ రాలేదేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనకి ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది చాలా టఫ్గా ఉందండి. మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి అయితే సీట్ రావడం జరిగింది. 560, 570 మార్క్స్ ఉన్న వాళ్ళందరూ కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ వరకు వెయిట్ చేయకండి, మీరు ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సీట్ వస్తే కనుక మీరు ఇంటర్మీడియట్ కాలేజ్లో మానేసి IIITలో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. దానికి ఏమీ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి ఉండవు, రూల్స్ ఏమి ఉండవు. సో టైం అన్నది వేస్ట్ చేసుకోకుండా ఈ మార్క్స్ 560, 570 మార్క్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజ్లో జాయిన్ అయిపోండి. ఇప్పుడు మనం క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ గురించి చూద్దాము. క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, అంటే మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 23rd కంప్లీట్ అవుద్ది కదా. సో 24th నుంచి మనకి క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ అన్నది ఇస్తారు. ఆ రిజల్ట్స్ వచ్చేసి మనకి సెకండ్ మెరిట్ లిస్ట్తో పాటు రిలీజ్ చేస్తారు. మనకి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే మనకి క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ కూడా రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఆ కాలేజ్లో జాయిన్ అయిపోతాం కదా, మళ్ళీ మేము క్యాంపస్ చేంజింగ్ పెట్టుకున్న తర్వాత ఆ కాలేజ్కి వెళ్ళొచ్చా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. జాయిన్ అయిపోండి. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏ క్యాంపస్ అయితే వస్తుందో ఆ క్యాంపస్లో జాయిన్ అయిపోండి. క్యాంపస్ చేంజింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్కి మూవ్ అయిపోవచ్చు. క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ పెట్టుకున్న అందరికీ కూడా వస్తుందా, అందరికీ చేంజ్ అవుద్దా క్యాంపస్ అంటే అందరికీ చేంజ్ అవ్వదండి. ఫ్యూ మెంబర్స్ వరకు అయితే చేంజ్ అవుద్ది, అంతే, అందరికీ అయితే చేంజ్ అవ్వదు. థర్డ్ పాయింట్ వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు తీస్తారని అడుగుతున్నారు. సో వెయిటింగ్ లిస్ట్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్లో అయితే తీయరు, సెకండ్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్లో, అంటే ఇంకా మనకి ఆ ఫేజ్తో ఆపేయచ్చు కౌన్సిలింగ్ అనుకున్నప్పుడు మనకి వెయిటింగ్ లిస్ట్ అన్నది రిలీజ్ చేస్తారు. మనకి మెరిట్ లిస్ట్లో ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో ఆ మిగిలిపోయిన సీట్స్నే వెయిటింగ్ లిస్ట్లోకి అయితే రిలీజ్ చేస్తారు. అప్పుడే మీకు సీట్ అన్నది రావడం జరుగుద్ది. వెయిటింగ్ లిస్ట్లో నేమ్ ఉన్నంత మాత్రాన్ని మీకు సీట్ వచ్చినట్టు అయితే కాదు. మెరిట్ లిస్ట్లో రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో మిగిలిపోయిన సీట్లు ఉంటాయో వాటిని వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం జరుగుద్ది. వెయిటింగ్ లిస్ట్లో మీ నేమ్ ఉంది కదా, సీట్ వచ్చేసిందని అయితే మాత్రం కన్ఫర్మ్ అవ్వకండి. సో ఈ వీడియోతో మీకు ఉన్న కొన్ని డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అని అనుకుంటున్నా. అయితే మీకు నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఫేజ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, క్యాంపస్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.